ఏంటి అమరావతి అంటే అంత ఈజీ అనుకున్నారా? గుంతలు తీయాలా, పిల్లర్లు వేయాలా, లేపాలా, వేల కిలోమీటర్లు రోడ్లు వేయాలా, చాలా ఉంది. విజనరీ లీడర్ చంద్రబాబు గారు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపినట్టే అమరావతిని కూడా అద్భుతంగా నిర్మిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ వీర విధేయుడు వివాదాస్పద నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ఉభయ సభల్లో బిల్ పాస్ కావడంతో ఆనందం వ్యక్తం చేసిన శివాజీ మరోసారి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని. ఈ సమయంలో మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది కొంతమంది అమరవీరులకి రాజధాని కోసం ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితమే ఇది. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ తరమే కాకుండా రాబోయే తరాలు కూడా మీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతతో ఉండాలి. వీళ్ళంతా భావి తరాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు. తరతరాలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. ఈ మాట ధైర్యంగా చెప్పే అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయ స్వార్థం కోసం భావి తరాలకు అన్యాయం చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రజల అవసరాలను గుర్తించాలి. చంద్రబాబు గారు హైదరాబాద్ కి చేసిన సంస్కరణల వల్లే ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలబడింది. దాన్ని ఎవరూ తుడిపేయలేరు. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. వాటిని ఎవరూ చెరిపేయలేరు. నేను ఏ రాజకీయ పార్టీని విమర్శించడం లేదు. పాలన గతి తప్పినప్పుడు జనం ఓట్లతోనే మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని ఉండాలనేది ప్రతి ఆంధ్రుడి ఆశ. మేం కూడా జై తెలంగాణ అన్నాం. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. అమెరికాలో ఉన్న ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు కదా, ఇది కూడా అంతే. హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన నేను ఆంధ్రుణ్ణి కాకుండా పోతానా? నా మూలాలు నేను ఎలా మర్చిపోతాను? ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం. అమరావతి రాజధాని రావడం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది. కేవలం బిల్డింగ్లు మాత్రమే కాదు. మొన్న నేను అమరావతి, దుబాయ్ గురించో మాట మాట్లాడాను. మూర్ఖులకి తెలీదు. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా. పెట్టుబడులు ఎలా వస్తాయంటే సేఫ్ ప్లేస్ చూసుకుంటారు. దుబాయ్ లాగే అమరావతికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి నాయకుడు ఉన్నాడు. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు. కంపెనీలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చే 10 ఏళ్లలో అమరావతి మొత్తం మారిపోతుంది. 1995 వరకు హైదరాబాద్ లో ఏమీ లేదు. చంద్రబాబు గారు మొత్తం మార్చేశారు. అమరావతిని కూడా అలాగే మార్చేస్తారు. సింగపూర్ లా మార్చేస్తారు. వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేస్తారు. వ్యతిరేకించే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు తప్పితే అదే జరగదు. రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబాస్తుల్లో నుంచి ₹1 కూడా పెట్టరు. కాబట్టి మీ ఇష్టాలు ఇక్కడ పనికిరావు. ప్రజల ఇష్టానుసారంగానే చేయాలి. లేదు అంటే ఇంట్లోనే కూర్చోబెడతారు. బాబు గారి విజన్ కి చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఏం చేశారని చాలా మంది కోడిగుడ్డుకి ఈకలు పీకుతూ ఉన్నారు. అమరావతి అంటే అంత ఈజీనా? 2-3 ఏళ్లలో అయిపోతుందా? అంత తమాషానా? 2-3 వేల కిలోమీటర్లు రోడ్లు వేయాలి. 5 ఏళ్ల పాటు శ్మశానంలో వదిలేశారు. ఇప్పుడు దాన్నంతా బాగు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదు అని అంటూ ఉన్నారు. ఎన్ని ఇల్లులు ఉండాలి? మోడీ గారికి ఉందా? ఢిల్లీలో ఉంటున్నారు కదా, ఉన్న ప్రతి చోట ఇల్లు ఉండాలా? రాష్ట్రాలకి రాజధానికి అవసరం లేదని అంటూ ఉన్నారు. అది ఆయన అభిప్రాయం. అన్ని రాజ్యాంగంలో ఉండవు. అన్ని రాజ్యాంగంలో ఉంటే ఇన్ని వందల వేల కోట్లు ఎలా సంపాదించలేరు? అతి తెలివితేటలు వద్దు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గేదెల్ని కాచేవాడు కూడా అంతా చూస్తూ ఉన్నాడు. ఈ రోజుకైనా పద్ధతి మార్చుకోవాలి. మన ప్రయోజనాల కోసం ఆలోచించాలా, ప్రజల ప్రయోజనాలా అని ఆలోచించాలి. ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రజల ఆలోచనల్ని ప్రభుత్వాల ముందు ఉంచాలి తప్పితే సొంత ప్రయోజనాలు కాదు. అమరావతిని కంప్లీట్ చేయాలంటే వెంటనే అవ్వదు. గుంతలు తీయాలా, పిల్లర్లు వేయాలా, లేపాలా, మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు, ఇలా చాలా ఉన్నాయి. ఏది చేసినా పిల్లల కోసమే కదా. పిల్లలంటే రేపటి తరమే కదా. అమరావతి అంటే రేపటి తరమే కదా అంటూ అమరావతికి, చంద్రబాబుకి మరోసారి జై కొట్టారు శివాజీ.